నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఒక్కటే ఒక ప్రశ్న. అదేంటంటే కేసీఆర్కి ఏమైంది అని ఈ ప్రశ్నే వాళ్ళందరి మైండ్లో ఆలోచన అనేది వస్తూ ఉంది. అసలు ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, నేను ఎప్పుడైతే హరీష్ రావు గారి తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చారో ఒక్కసారిగా చాలా కాలం తర్వాత చూశారు ఆయన్ని. ఆయన తగ్గిపోవడము, లేదంటే ఇట్లా సన్నగా అయిపోవడము, బాగా అంటే గతంలోనే బక్కపలుచగా ఉండే వ్యక్తి మరి ఈ విధంగా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, అసలు ఏం జరుగుతుంది, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. చాలామంది ఎమోషనల్ అయ్యారు, ఎందుకు కేసీఆర్ ఇలా అయిపోయారు అంటే తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చాలామంది బాపు అని పిలుచుకునే కేసీఆర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. అంటే ఇక్కడ ప్రధానంగా కొన్ని పర్సనల్ అంశాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి. ఒకటి ఏంటంటే షుగర్ ఉంది, రెండోది గ్యాస్ట్రిక్ సమస్య. ఎందుకంటే టీ అనేది ఎక్కువ తాగుతూ ఉంటారు, కొంచెం ఫుడ్ తీసుకోవడం కూడా, డైట్ తీసుకోవడం కూడా చాలా తక్కువగా తింటూ ఉంటారు. ఆయన మాట్లాడే ప్రతిసారి కూడా ఛాయ్ తాగుతూనే ఎమ్మెల్యేలు వచ్చినా, మాజీ మంత్రులు వచ్చినా, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా, మాజీ ఎంపీలు వచ్చినా అసలు పార్టీ పరిస్థితి ఏంటి, ఎప్పుడు చూసినా పొలిటికల్గానే డిస్కస్ చేస్తూ ఉంటారు ఫామ్ హౌస్లో కూర్చొని. ఆయన బయటికి రాకపోయినా సరే ఎవ్రీడే పాలిటిక్స్ని ఫాలో అవుతున్నారు. సో దానికి సంబంధించి ఆయన డైట్ కూడా సరిగ్గా తీసుకోకుండా టీ ఎక్కువ తాగుతూ ఉంటారు, దానివల్లనే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతోపాటు ఆయనకి షుగర్ కూడా ఉంది అనేది ఇక్కడ మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే పూర్తిగా ఈ రెండు విషయాలకు సంబంధించి ఆయన ఎక్కువగా యశోదకు వస్తున్నారు, హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా గతంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన వాష్రూమ్లో జారి పడిపోయి కింద పడిపోయినప్పుడు ఆయనకి బోన్ ఫ్రాక్చర్ అయింది. దానికి సంబంధించి కూడా లెగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన చెకప్ కోసం హాస్పిటల్కి వస్తూ ఉంటారని చెప్పారు. అంటే కొంత ఏంటంటే ఇక్కడ ఆ లెగ్ సమస్య కూడా ఆయన స్టిక్ పట్టుకొని నడవడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటన్నిటికన్నా పెద్ద సమస్యలు ఏంటంటే కేసీఆర్ అలా అయిపోవడానికి ముఖ్యమైన సమస్యలు మనం చూసినట్లయితే, ఒకటి కవిత గురించి. ఎస్పెషల్లీ ఎందుకు కవిత కీలకంగా ఉండే వ్యక్తి, పార్టీలో నా బిడ్డగా ఉన్న వ్యక్తి, ఉద్యమం నుంచి వచ్చిన మేమంతా ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తులమే, కానీ కవిత ఎందుకు కేవలం పార్టీ కోసమైనా, తన సొంత ప్రయోజనాల కోసమా, అంటే అవునా రాజకీయ భవిష్యత్తు కోసమే ఇట్లా మాట్లాడుతుందా అనేది కేసీఆర్ని కొంత భేదిస్తుంది, కేసీఆర్ని కొంత అదే ప్రశ్న వెంటాడుతుంది అనేది. అంటే ఇక్కడ లిక్కర్ కేసులో వెళ్ళినప్పటి నుంచి కొంత కుంగిపోయాడు కేసీఆర్, కానీ దాని తర్వాత ఆమె ఎప్పుడైతే బయటకు వచ్చిన దగ్గర నుంచి కౌంటర్ అటాక్, బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ శ్రేణులను, సాక్షాత్ హరీష్ రావును కూడా కౌంటర్ చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్లనే ఆయన అదొక ప్రశ్న వెంటాడుతుంది, ఆయన ఒక ఆలోచన వెంటాడుతుంది. దీంతోపాటు ఆయన పార్టీ పూర్తిగా అంటే 10 ఏళ్ళు నేను న్యాయం చేశాను తెలంగాణ ప్రజలకి, నీళ్ళంతా తీసుకొచ్చాను, కరెంటు తీసుకొచ్చాను, ఏంటి డెవలప్మెంట్ చేశాను, కానీ తెలంగాణ ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఈరోజు కేవలం ఒక ఎమ్మెల్యేనో లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాలేని పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి అది కొంత కృంగుబాటుకి ఒక ముఖ్యమైన రీజన్. రెండు కవిత అనుకోండి. ఇక మూడోది ఏంటంటే కేటీఆర్ గురించి కూడా ఆయన కొంత మదన పడుతున్నాడు. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే కండువా కప్పేస్తున్నాడు. ఆయన మాట్లాడే విధానం కొంత పార్టీ శ్రేణులకు నొప్పిస్తుంది, పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతుంది అనే సమాచారం అయితే చాలా క్లియర్గా ఉంది మన దగ్గర. ఎందుకంటే ఆయన ఎవరు వచ్చినా సరే, రీసెంట్గా జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఒక ముస్లిం సోదరుడు ఆయన నామినేషన్ వేశారు. సో అతనేంటంటే అప్పటి వరకు పార్టీ వాళ్ళని తిట్టి, బీఆర్ఎస్ని తిట్టి, మళ్ళీ బీఆర్ఎస్ రిజెక్ట్ అవ్వగానే, అతను అఫిడవిట్ రిజెక్ట్ అవ్వగానే, నామినేషన్ రిజెక్ట్ అవ్వగానే వెంటనే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. అతని పైన దాదాపుగా 50 కేసులు వరకు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు కొంత కీలకంగా ఉన్న వ్యక్తులు. జూబ్లీ హిల్స్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చాలా కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి, రైట్. అంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన గురించి కూడా కొంత మదన పడుతున్నాడు. అంటే పార్టీలో కొంత కీలకమైన వ్యక్తులు, కొంత మైనారిటీ క్యాడర్లకు సంబంధించి, బోరబండకు సంబంధించిన లీడర్ కూడా ఒక అతను చనిపోయాడు. ఇలాంటివన్నీ కూడా ఆయన కుంగుదీస్తున్నాయి. మరొకటి ఏంటంటే కేటీఆర్ విషయంలో ఇదంతా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అంటే ఇప్పుడు పవర్లో లేము, మనం ఓడిపోయాం, అయినా సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితి ఇట్లయింది, బోరబండలో ఒక వ్యక్తి ఇలా అయిపోయాడు, కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు, దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు వార్డు మెంబర్ల దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి, ఈవెన్ డిప్యూటీ మేయర్ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. గ్రామాల్లో సర్పంచ్
సర్పంచ్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, చైర్మన్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చేంజ్ అయ్యారు. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఆయన గతంలో సభాపతిగా చేశాడు, అలాంటి వ్యక్తులు కూడా పార్టీ మారడంతో రానున్న కాలంలో పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇలాంటి ప్రశ్నలన్నీ కేసీఆర్ని కుంగదీసే అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గ సమాచారం. రైట్, అసలు కేసీఆర్కి ఏమైంది అనేది ప్రతి ఒక్కరు ఏదైతే నిన్న హరీష్ రావు తండ్రి చనిపోయిన తర్వాత ఆయన అక్కడికి వచ్చి ఆయన పరామర్శించారు, ఆయన చూస్తుంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా చూసాం కేసీఆర్ని, ఇప్పుడు ఎలా చూస్తున్నాం. ఆయన హెల్త్ ఇష్యూస్ ఒకటైతే పర్సనల్గా ఫ్యామిలీ, పార్టీ ఇవన్నీ ఒక ఎత్తు. రైట్, మొత్తానికి కేసీఆర్ పరిస్థితి ఇలా అయిపోయింది అనేది అందరినీ కూడా ఒక్కసారిగా కలిచివేస్తుంది. సో ఆయనకున్న ఇబ్బందులు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది మనకు సమాచారం. సో ఓవరాల్గా ఇది కేసీఆర్కి ఏమైంది అంటే మొత్తానికి ఫ్యామిలీ విషయాలు, పార్టీ విషయాలు ఆయన కొంగుదీసే అనేది మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం.